అంగడి సరుకుల చిన్నారుల విక్రయాలు 11 మందిని పట్టుకున్న శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు. వారిలో సృష్టి ఫెర్టిలిటీ కేసు నిందితురాలు కూడా. ఓహో, ఇందులో కూడా ఉందా అక్క? అద్దె గర్భాల కోసం చెత్త ఏరుకునే మహిళలను ఒప్పిస్తున్న ముఠ. రాజధానిలో మరోసారి బయటపడ్డ పిల్లల అక్రమ రవాణా. నిజంగా ఎంత అన్యాయం తెలుసా ఇది. పాపం పేదవాళ్ళని, మధ్యతరగతి వాళ్ళని, వాళ్ళకి డబ్బులు ఆశ చూపి వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని తీసుకెళ్ళిపోయి వీళ్ళు 15 లక్షలకి 20 లక్షలకి అమ్ముకుంటూ ఉంటారు ఈ బ్యాచ్ అంతా. గతంలో సృష్టి కేసులో మనం చూసాం. దానిపైన ఇంకా విచారణ సాగుతానే ఉంది, యాజ్ యూజువల్గా సాగుతానే ఉంది విచారణ. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి కొత్తది. ఇది కూడా ఏమి న్యాయం జరగదండి, వీటిపైన ఏమీ జరగదు. పోలీసులు 2 రోజులు వార్తలు రాస్తారు, 3 రోజు కామన్ సైలెంట్. 2 రోజులు వార్తలు రాస్తారు, 3 రోజు సైలెంట్. ఇప్పుడు మనం మొన్న మేడ్చల్లో జాన్స్ అకాడమీ అనే స్కూల్లో ఒక పిల్లోడు తప్పాడని చెప్పి మనం వెళ్ళొచ్చాం అక్కడికి. 11 రోజులు అవుతుంది పిల్లోడు తప్పిపోయి, 11 రోజులు అవుతుంది. ఈ రోజుకి కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు తప్పిపోయిన పిల్లోడిని. మరి స్కూల్ వాళ్ళు ఏమో 9 అడుగుల గోడ దూకి పారిపోయారని స్కూల్ వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు కూడా నిజంగానే గోడ దూకి పారిపోయాడు అబ్బాయి అని హైదరాబాదు, తెలంగాణ మొత్తం ఎదుగుతున్నారు. 11 రోజుల నుంచి ఎదుగుతున్నారండి, 11 రోజుల నుంచి ఏమి చేయలేకపోతున్నారు. ఇది కూడా అంత ఏం చేయలేరు మీరు. మన వ్యవస్థలు ఏం చేయలేకపోతున్నాయి, మన వ్యవస్థలు అట్లా అయిపోయినాయి. కన్నతల్లి ఒడిలో కెరింతలు కొట్టాల్సిన చిన్నారులు అంగట్లో సరుకుల్లా మారుతున్నారు. నెలల నిండని వయసులోని అక్రమ రవాణా ముఠా చేతులకు చిక్కి రాష్ట్రాల సరిహద్దులు దాడుతున్నారు. వివిధ రాష్ట్రాల్లోని చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ముఠా శంషాబాద్ ఎస్ఓటి పోలీసులకు చిక్కింది. అహ్మదాబాద్, సిద్దిపేట నుంచి 2 చిన్నారులను తీసుకొచ్చి మియాపూర్లో విక్రయిస్తున్న 11 మందిని పోలీసులు పట్టుకున్నారట. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకిపల్లి గంగాధర్ రెడ్డి, 39 ఏళ్ళు అంటాడు, సికింద్రాబాద్లో అంట మనోడు. చిన్నారుల విక్రయాలకు సంబంధించి ఇద్దరిపై 5 కేసులు ఉన్నాయి. 5 కేసులు ఉన్నాడు బయట హ్యాపీగా తిరుగుతున్నాడు. చూడండి, మరి 5 కేసులు ఉన్నాడు, చిన్నారుల విక్రయాలకు సంబంధించి 5 కేసులు ఉన్నాడు, బయట హ్యాపీగా తిరుగుతూ మళ్ళీ అదే పని చేస్తున్నాడంటే మన చట్టాలు ఎంత బలంగా ఉన్నాయో మనకి అర్థమవుతోంది. ఐవీఎఫ్ సరోగసి కోసం వచ్చే దంపతులతో మాట కలిపేవాడు. డబ్బులు ఇస్తే నెల వయసున్న పిల్లల్ని విక్రయిస్తా అని చెప్పేవాడు. వివిధ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు వెళ్ళి నిరుపేద తల్లిదండ్రులకు డబ్బులు ఆశ చూపించి పిల్లల్ని తీసుకొచ్చేవాడు. తొలిసారి 2014లో చిన్నారులను విక్రయిస్తూ పోలీసులు చిక్కి జైలుకి వెళ్ళాడు. తర్వాత 2018 ఇదే వ్యాపారం కొనసాగిస్తూ ఆర్జీఏ బాలాపూర్ పోలీసులకు చిక్కాడు. అప్పటికి అతడు 12 మంది పిల్లలు విక్రయించాడంటండి. 2020లో 3వసారి అల్వాల్ పోలీసులకు దొరికాడు. ఇలా 3 సార్లు జైలుకి వెళ్ళి వచ్చినా అతడు మారలేదు. అంటే చిన్నపిల్లల్ని అమ్మేస్తే శిక్షలు ఉండవు అని వాడు ఎగ్జాంపుల్. వాడు 3 సార్లు చేశాడు, వాడు 3 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు, 4వసారి మళ్ళీ దొరికాడు. అంటే ఇక్కడ ఎవరి తప్పు? ఒకే పనిని మనం పదే పదే వాడు చేస్తున్నాడు అంటే మన శిక్షలు సరిగా లేవనా? మనం వాడికి వేసే శిక్ష సరిగా లేదేనా? వ్యవస్థలంటే భయం లేవనా? మీరే ఆలోచించుకోండి. గతేడాది ఆగస్టులో సృష్టి ఫెర్టిలిటీ కేసులో అరెస్ట్ అయిన మూసాపేటకు చెందిన మహిళ కుమ్మరి హర్షరాయ్ ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చింది. ఆమెతో కలిసి గంగాధర్ రెడ్డి మళ్ళీ చీకటి దందా మొదలుపెట్టాడంట. అదేంటండి, ఇటీవలే జైలు నుంచి వచ్చిందంట ఆమె. హర్షరాయ్ 31 ఏళ్ళు అంట. 31 ఏళ్ళు అంటే పెద్ద వయసు కూడా కాదు. ఈ వయసులో చిన్నపిల్లలు నమ్మే రోగం ఏందో వాళ్ళకి. ఈజీ మనీ అండి. ఈ విషయం ఏంటంటే ఈజీ మనీ, ఈజీగా డబ్బులు సంపాదించాలి, జల్సాలు చేయాలి. నగరంలోని దమ్మాయిగూడలో నివసించే వేముల బాబురెడ్డి మనోడిది కడపంట. పాత మిత్రులని ఇతడుగాని కలుపుకొని గంగాధర్ దందా కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ గతంలో ఆసుపత్రులు, ఫెర్టిలిటీ కేంద్రాలకు బ్రోకర్లుగా పనిచేసేవాళ్ళు. నిరుపేదల పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేవాళ్ళు. వాడి అమ్మ కిడ్నాప్ కూడా చేసేవాళ్ళు అంటండి. పాపం ఇప్పుడు ఆ పిల్లడి పరిస్థితి ఏంటో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, కార్తిక్ అబ్బాయి పేరు, జాన్స్ అకాడమీలో పిల్లడు. నాకు ఏ చూసినా ఆ బాబాయ్ గుర్తొస్తున్నాడు, 9 ఏళ్ళ బాబు. వాడిని ఎవరైనా కిడ్నాప్ చేశారో, చంపేశారో మన పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. 11 రోజుల నుంచి పట్టుకోలేకపోతున్నారు మన పోలీసులు ఆ పిల్లోడిని. నిరుపేద పిల్ల 2020లో అల్వాల్లో పోలీసులు దొరికారు. బాబురెడ్డి మీద దేవరకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాజాగా మరోసారి చేతులు కలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన దారం లక్ష్మి 28 ఏళ్ళు, బీహార్లోని సివాన్ జిల్లాకు చెందిన జిడిమెట్లో నివసించే రామ్ హరిరాయ్ 37, జగద్గిరికి చెందిన సంగీతాదేవి 33, నారపల్లిలో నివసించే ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన గూడెపు సుజాత 40, సికింద్రాబాద్ వాసి సిద్దిపేట జిల్లాకు చెందిన సూరబైన అనురాధ, బేగంపేట వాసి ఈసారపు జ్యోతి, చింతలు చెందిన మాధవి 28 ఏళ్ళు అంటే ఈ అమ్మాయికి అయితే. ఈ అమ్మాయి రోగం వీళ్ళందరికీ. లక్ష్మి, సంగీత, హర్షరాయ్
హరిరాయల ద్వారా గంగాధర్ అహ్మదాబాద్కు చెందిన దంపతుల నుంచి నెలల వయసున్న చిన్నారిని కొన్నాడు. మరోవైపు సుజాత, అనురాధ, జ్యోతి, మాధవి, శోభల ద్వారా సిద్దిపేట జిల్లాకు చెందిన దంపతుల నుంచి బాబురెడ్డి చిన్నారిని కొని తీసుకొచ్చాడు. ఈ ఇద్దరు పిల్లల్ని హైదరాబాద్లో సంతానం లేని తల్లిదండ్రులు విక్రయించేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు పట్టుకున్నారంట. ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు వీడిని. ఈడెడుతున్నాడు వీడిని 4వసారి కూడా పోలీసులు పట్టుకున్నారు గంగాధర్ రెడ్డి గారిని. మరి ఈసారన్నా బయటికి రాకుండా శిక్షలు ఏమన్నా ఉంటాయా వీటికి? ఏముండవు. 6 నెలలు, సంవత్సరం, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ సేమ్ దందా. ఏమన్నా మార్చగలుగుతామా మనం? అసలు ఫెర్టిలిటీ సెంటర్ల పైన దాడులు చేస్తే ఫెర్టిలిటీ సెంటర్లో జరిగేంత అక్రమాలు ఎక్కడ జరగట్లేదండి. దాంట్లో జరిగేంత మోసాలు ఎక్కడ జరగట్లేదండి. కొన్ని లక్షల వ్యాపారం అక్కడ ఫెర్టిలిటీ సెంటర్లో తెలుసా? ఫెర్టిలిటీ సెంటర్లో 90% మోసాలు జరుగుతున్నాయి. జరిగే ప్రతిదీ మోసమే. ప్రజల అమాయకులు, ప్రభుత్వాలు పట్టించుకోవు. వీళ్ళకి అదే ఆసరా. ఎంత ధైర్యం లేకపోతే వాడు 3 సార్లు పిల్లలంతా దొరికిపోయి 4వసారి కూడా మళ్ళీ దొరికాడంటే వాడికి ఎంత ధైర్యం ఉండదండి వాడికి? మన వ్యవస్థలంటే ఎంత భయం ఉందండి వాడికి? 9 ఫెర్టిలిటీ కేంద్రాలకు బ్రోకర్లుగా వ్యవహరించే గంగాధర్ రెడ్డి, బాబురెడ్డి అద్దె గర్భం కోసం చెత్త ఎదుర్కొనే మహిళలకు డబ్బు ఆశ చూపి ఒప్పించేవాళ్ళంట. ఒక్కో సరోగసి కోసం 30 లక్షల వరకు తీసుకొని పంచుకునేవారు. ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాలు విక్రయించేందుకు కూడా నిరుపేద మహిళలను ఒప్పించేవాళ్ళంట. ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని మీరు చెప్పండి.